మేడ్చల్ జిల్లా గట్కేసర్ సీనియర్ రిపోర్టర్ డీరైన సిఓ కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి గట్కేసర్ మండల సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల సీనియర్ రిపోర్టర్ తాల్కరాములు, చినపాక సంజయ్ కుమార్, గుమ్మడి రాము, చిర బాలరత్నం, నాగిల్ల నరసింగారావు, బొడ్లు నరసింగారావు, జహారుద్దీన్, భాగ్యలక్ష్మి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। కార్పెట్ పోవాలి అరే పుట్టినరోజు రుదుకోవాలి ఓకేనా సారీ అన్న ఫలితాలు నీకు తెలియదా? నన్ను ఆ పని నర్సింగ్ పెడతాను మంచిగా తీస్తుండే వీడియో అన్న సూపర్ సూపర్ ఫోటో కింద ఉతికిది ఫోటో కొట్టాలి అది కొట్టాలి ఒక్క నిమిషం ఓకే చూడే పొట్టు వెలిగిపోతుండే అని అమ్మ పొట్టు చాలా కూడా ఇలా పెళ్లి రోజు ఏంది నరసింహరావుది ఓకే Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear sir. Happy birthday to you. గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మేడ్చల్ శాసన సభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సహకార సంఘం బ్యాంకు ఎదురుగా రైతులతో కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస గౌడ్, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకరి భిక్షపతి గౌడ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పూరితమైన వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులను నిండా ముంచిన విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు గట్కేసర్ మండలంలో సుమారు 1230 మంది రైతులు ఇక్కడ లోన్లు తీసుకుంటే మరి మొదటి విడతగా 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల చొప్పున నెల రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలికిన రేవంత్ రెడ్డి గారు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో గట్కేసర్ సహకార సంఘంలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అంతేకాదు యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకులో కూడా 100 మంది రైతులు రుణాలు తీసుకుంటే వారికి కూడా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాని విషయం ఈరోజు గట్కేసర్ మండలంలో 1330 మంది
1330 రైతులు మరి ఈరోజు వారిని నడ్డి విరిసి వారిని బజారు పాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు. మరి ప్రజల తిరుగుబాటు, రైతుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా గట్కేసర్ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను వెంటాడి తరిమి బీఆర్ఎస్ పార్టీ కోరుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దగల్బాలు మాటలు వెళ్తూ ఎంకడికి అందరూ అది నోరా మోరే అందరూ. సహకార బ్యాంక్ దగ్గర మన రైతుల రుణమాఫీ విషయమై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉమ్మడి మండలం నుంచి అందరికి విచ్చేసిన రైతులకు, నాయకులకు అందరూ కూడా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ గట్కేసర్ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అతను 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. మొదటి విడత 1,00,000, తర్వాత 1,50,000, 2 లక్షలు అని చెప్పడం జరిగింది. కానీ అందులో 20% కూడా ఎలాంటి రైతులకు కూడా రుణమాఫీకి జరగలేదు. మా ఈ గట్కేసర్ సహకార బ్యాంక్ కానీ ఇక్కడ ఉన్న నేషనలైజ్ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఒక్కరికి కూడా రుణమాఫీ ఇక్కడ జరగలేదు. కాబట్టి గత రోజులు కూడా మేమందరం కూడా వేచి చూడడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ అయినాక కావాలని అందరం కూడా రైతులందరూ ఇక్కడ పోగాయి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఏకంగా అన్ని దేవాలయాల్లో, అన్ని గుళ్ళల్లో పోయి ఒట్టేసి చెప్పి అందరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు అతను 1,00,000 రూపాయలు ఇస్తేనే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా కనబడ్డ 5 యువకులను తనిఖీ చేయగా గంజాయి విక్రయిస్తున్నారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 90 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన సిఐ రవీందర్. ఇక అనంతపురం మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా సరే ప్రభుత్వ నిషేధిత గుట్కాలు గాని, గంజాయి గాని, మాదక ద్రవ్యాలు గాని సేవించినట్లయితే మరియు రవాణా చేస్తున్నట్లయితే వారిపై కఠిన చర్యలు చేపడతామని, అదేవిధంగా జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన చేపడతాం, చెన్నూరును ఫ్రీ డ్రగ్ ఏరియాగా మారుస్తామని పేర్కొన్నారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేటకు మేము పెట్రోలింగ్ చేసే క్రమంలో ఉదయం 8 గంటలకు పెట్రోలింగ్ మా సిబ్బంది, ఎస్ఐ గారు, ఎంఎస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ కిష్టంపేట శివార్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయే క్రమంలో వాళ్ళను మేము పట్టుకొని విచారించగా వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పాలిథిన్ కవరు కనబడ్డది. ఆ పాలిథిన్ కవర్లో తీసి చూసేసరికి అందులో నిషేధిత గాంజాకు సంబంధించిన ప్యాకెట్, ఒక 90 గ్రాముల ప్యాకెట్ కనబడ్డది. వారిని విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 5 ఉన్నారు. వీళ్ళు మొత్తము వాళ్ళు జనగామ రజనీకాంత్, సయ్యద్ అజ్జు, అలాగే దాసరి అరుణ్, జాడి సాయి పవన్, ఎండి తౌఫిక్ అనేవాళ్ళు. వీళ్ళు 5 చెడు వ్యసనాలకు బానిస అయిపోయి అలాగే గాంజాకు అలవాటు పడి వీళ్ళు మహారాష్ట్రలోని చంద్రపూర్కు అక్కడ గాంజాయి తెచ్చుకొని వచ్చేసేసి దాన్ని ఇక్కడ వాళ్ళు గాంజా తాగుతూ అలాగే మిగిలిన దాన్ని డబ్బులకు ఇక్కడ ఉండే యువకులకు కొంతమంది. ఆగస్టు 22వ తేదీ గురువారం నాడు నాగోల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీముద్ర సారీస్ తమ నూతన షోరూమ్ ను ప్రారంభోత్సవం చేస్తుంది. ప్రారంభోత్సవం ఆఫర్ గా రూపాయి పాత నోటు తీసుకొని వస్తే 500 రూపాయలు విలువ చేసే చీర ఉచితంగా ఇస్తారని తెలిపారు. అలాగే ఓపెనింగ్ సందర్భంగా ప్రతి చీర కొనుగోలుపై 50% డిస్కౌంట్ ఉంటుందని అన్నారు. ఇక 2000 నుండి 2 లక్షల చీరలు తమ దగ్గర లభిస్తాయని అన్నారు.
నా పేరు వచ్చేసి ఉపేందర్, మాది వచ్చేసి శ్రీముద్ర సారీస్ నాగోల్ బ్రాంచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాను, ఇన్ని రోజులు చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకటే బ్రాంచ్ అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నాగోల్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయిందండి. నియర్ బై ఎక్కడంటే నాగోల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది మన స్టోరు. ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి, ఎందుకంటే ఇది వీవర్ స్టోర్ అండి. బాగా గమనించండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. అందరూ చెప్తున్నట్టుగా హోల్సేల్ అంటే హోల్సేల్ రిటైల్ అనేది కూడా ప్రతి ఒక్కరు సతమతం అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వీవర్ స్టోర్. ప్రతి శారీ కూడా ప్రొడక్షన్ మన ఓన్ మొగ్గాలతో తయారు చేసిన శారీస్ అండి. ప్రతిదీ మీ అందరి ముందు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా చిన్న లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా మన దగ్గర ప్రతి చీర కూడా అందుబాటులో ఉంది. బాగా గమనించాలి. ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఒక్కరికి 2,000 నుంచి 2 లక్షల వరకు రెడీ ఉంటుంది స్టాక్ అని చెప్పాను. ఇప్పుడు రేపు ఓపెనింగ్ సందర్భం గ్రాండ్ ఓపెన్ ఉంది. 1 రూపీ నోట్ ఎవరైతే తెస్తారో వాళ్ళకి 500 రూపాయలు చీర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తాను. మరీ చెప్తున్నాను, ఇది గమనించండి. ఆల్రెడీ 5,000కు 10 చీరలు ఇస్తాను. మనం రీల్ చేసాము, ఇన్స్టాగ్రామ్లో వేసాము, యూట్యూబ్లో కూడా చెప్పాము. ప్రతి కస్టమర్ చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా అన్ని గమనిస్తున్నారు. అదే చీరని రేపు 1 రూపీ నోట్ ఎవరైతే తీసుకొచ్చి చూపిస్తారో ఆ చీర తీసుకొచ్చిన వాళ్ళకి ఒక చీర ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఒక 5 నోట్లు ఉండండి, మాకు 5 చీరలు అంటే లేదండి. ప్రతి కస్టమర్ ఒక్కొక్క నోటు మాత్రమే. బాగా గమనించాలి. శ్రీముద్ర శారీస్ అంటే మనది అనుకోండి, లాభం కాదు. ఫస్ట్ మీ అందరూ సర్వీస్ చేసి అందరికి అందుబాటులో చీరలు ఇస్తున్నానా లేదా ఇది ఒకటి గమనించాలి. స్టోర్కి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మాత్రం టోటల్ 2. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో రసాయన వ్యర్థ జలాలను సేవించి పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక మంగళవారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో బుధవారం పశువుల డెడ్ బాడీతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పరిశ్రమల కాలుష్య రసాయన వ్యర్థ జలాల కారణంగానే పశువులు మృత్యువాత పడ్డాయని, సాయి, భరత్, సంతోష్ అనే యువ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క పశువు ధర సుమారు 1,60,000 రూపాయలని ఆ రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సాయి కుమార్, భరత్ కుమార్, సంతు అన్నదమ్ముల బర్రెలు మొన్న 1, నిన్న 2, ఇవాళ 3 బర్రెలు చనిపోవడం జరిగింది. ఈ కాలుష్యం జలాలు తాగి నిన్న మొన్న వర్షం పడడం వలన కాలుష్య జలాలు వదిలడం కంపెనీల నుంచి వచ్చినది కాబట్టి ఆ కాలుష్య జలాలు తాగి 5 బర్రెలు చనిపోవడం జరిగింది. ఇంకా 6 బర్రెలు కూడా సీరియస్ కండిషన్లో ఉన్నాయి. జల కాలుష్యం విపరీతంగా అయ్యమ్మ చెరువు గడపోతారం చెరువులోకి వచ్చి, గడపోతారం చెరువులో నుంచి కిష్టయ్యపల్లి చెరువులోకి వచ్చి, ఇక్కడ ఏదైతే కిష్టయ్యపల్లి చెరువు వెనుక భాగంలో ఉన్న పొలాలలో బర్రెలు మేస్తూ వాటర్ తాగి బర్రెలు చనిపోవడం జరిగింది. నిన్న పోతారం చెరువు కట్ట మీద కంపెనీ రస్తా రోకో చేయడం జరిగింది. ఒక్క యజమాని కూడా వచ్చి మరి ఏంది పరిస్థితి, ఏంది కాంపోజేషనా లేకుంటే మరి ఎట్లా చనిపోయింది ఏందనేది కూడా ఒక్క యజమాని కూడా వచ్చి మమ్మల్ని అటకాంచిన పాపాన పోలేరు. ఈరోజు కూడా పొద్దుగాల చూసినట్టుంటే రాత్రి ఒక్కటి చచ్చిపోయింది, మార్నింగ్ 8 గంటలకు ఒకటి చచ్చిపోయింది. ఇంకా 5 బండ్లు, ఇంకా 6 బండ్లు ఇంకా సుస్తూ డేంజర్ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి మనుషులకు కూడా విపరీతమైన సాయంత్రం 6 అయితే చాలు మళ్ళీ మబ్బులు, కారు మబ్బుల్లాగా వాసన, పొగ విపరీతంగా విలేజ్లో ఉండలేకపోతున్నాం. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నది. కాబట్టి పీసీబీ వాళ్ళని పిలిచి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చూపిస్తే కూడా కంపెనీ యజమానులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పీసీబీ వాళ్ళకు కూడా చర్య తీసుకోవట్లేదు. కాబట్టి ఈ బర్రెలకు నష్టపరిహారం మరి మోడల్ అసోసియేషన్, ఇండస్ట్రీ అసోసియేషన్ ఇస్తుందా, పీసీబీ సభ్య కార్యదర్శులు వాళ్ళు ఇస్తారా? కాబట్టి ఈ రైతుకు న్యాయం చేయాలనేసి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక వీడియో కూడా తీసిన 10 సెకండ్.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పార్టీ శ్రేణులు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన పార్టీ నాయకులు రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ విమర్శించారు. అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మంచిర్యాల నియోజకవర్గంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అసెంబ్లీ ఆవరణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి తప్పుపడుతూ తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ తల్లి తెలంగాణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తారని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం 26,000 కోట్లు కేటాయించి నేడు 17,000 కోట్లతో రుణమాఫీ చేసి మమ అనిపించారని అన్నారు. దేశానికి వెన్నుముక రైతు లేని రాజ్యం లేదనే దిశగా అన్నపూర్ణంగా భారతదేశానికి ఒకనాడు పంజాబ్ హర్యానా ఉంటే కేసీఆర్ పాలనలో పంజాబ్ హర్యానా తలదన్ని దేశానికి అన్నం పెట్టే దిశగా కేసీఆర్ ప్రభుత్వం మరి అన్ని విధాల ప్రాజెక్టులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు చేసిన ఘనత మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఆనాడు దక్కింది. 4 ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ అన్నారు. లోన్ తీసుకోమన్నారు, డిసెంబర్ 9 ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. ఒకనాడు ఉప ముఖ్యమంత్రి ఏమంటారు, మేము కొంతమందికి ఇచ్చాం, మేము 7,000 కోట్లే జమ అయినాయి, మేము కొంతమందికే రైతులకు ఇచ్చాం, ఇయ్యలేకపోయామన్నారు. ఆనాడు మనం 37,000 మంది రైతులకు 17,000 కోట్లు ఇస్తే అది 2 లక్షలు అయితే ఎన్ని వేల కోట్లు అయితే మరి వేసింది 7,500 కోట్లు ఇంకా వేయలేకపోయారు. మీరు మాట మార్చారు, దాని కొర్రీలు పెడుతున్నారు, వైట్ కార్డు తెల్ల కార్డు రేషన్ కార్డు అంటున్నారు, అందులో కుటుంబ పేర్లుండి వాళ్ళకి అలాగే భూమి ఉంటే ఒకే కార్డు. ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఉదయ అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ వద్ద నుండి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఈడీ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రచోదనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సెబీ ద్వారా, షేర్ మార్కెట్ ద్వారా కొనుగోలుతున్నారో
ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి పూర్తి వివరాలను బయటపెట్టింది. ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో లోక్సభలో జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చట్టసభలో